పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము లూకాసు వార్త 20వ అధ్యాయము 27వ వచనము నుండి 40వ వచనం వరకు. ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని సద్దుకైలు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన యెడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి అతనికి సంతానము కలుగజేయవలనని మోషే వ్రాసెను కదా. అయితే మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేక చనిపోయెను. పిమ్మట 2వ వాడు, ఆ పిదప 3వ వాడు, అట్లే 7 ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి. ఆ పిదప ఆమె మరణించినది. 7 ఆమెను వివాహమాడిరి కదా. పునరుత్థానమందు ఆమె ఎవరి భార్య అగును అని అడిగిరి. అందుకు యేసు, ఈ జీవితములో వివాహములకు ఇచ్చిపుచ్చుకొనుట జరుగును, కాని పునరుత్థానమునకు యోగ్యులగు వారు రానున్న జీవితమున వివాహము కొరకు ఇచ్చిపుచ్చుకొనరు. పునరుత్థానులగుటచే వారికి ఇక చావు లేదు. పునరుత్థాన కుమారులగుట వలన వారు దేవదూతలతో సమానులు, దేవుని కుమారులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర, ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, ఈ భూలోకములో ఎల్లవేళలా మేము ఉన్నతమైన జీవితాన్ని జీవించి పునరుత్థానానికి యోగ్యులుగా అయ్యే వాక్యాన్ని మాకు ప్రసాదించండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా ఆయురారోగ్యములతో, సుఖ సంతోషాలతో, శాంతి సమాధానములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.